హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సర్పంచ్ సాబ్ టీమ్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఎ గ్రేట్ టోర్నమెంట్. ఫైనల్లో జస్ట్ 6 runs తేడాతో ఓడిపోయారు. ఈసారి అమెండ్స్ చేద్దామని చెప్పి వాళ్ళు చాలా కసి మీద ఉంటారు. టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఆక్షన్లో కూడా వాళ్ళు చేసింది పెద్దగా ఏం లేదు. మెయిన్గా ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ తీసుకున్నారు యాజ్ రిప్లేస్మెంట్ ఫర్ మ్యాక్స్వెల్ అండ్ ఇంగ్లీష్. ఒకరిద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ ఇస్తున్నారు. సో సేమ్ టీంతో వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏదైతే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చిందో అదే టీం మీద విశ్వాసం ఉంచి అదే టీంతో వెళ్తున్నారు ఆల్మోస్ట్. అండ్ దే ఆర్ లుకింగ్ వన్స్ అగైన్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ మార్కో యాన్సన్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ వరల్డ్ కప్. ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్గా ఎమర్జ్ అయ్యాడు. అది ఈ టీంకి చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ఈసారి వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఇన్ని కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. ముందుగా మన సెగ్మెంట్ వైజ్ పాస్ట్ పర్ఫార్మెన్స్. ఈ టీమ్ మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్ ఇన్ ఎంటైర్ ఐపీఎల్. మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి ఆడుతున్నారు వీళ్ళు. 18 సీజన్లో 17 మంది క్యాప్టెన్స్ని మార్చారు, కానీ వాళ్ళ ఫార్చ్యూన్స్ మారలేదు. లాస్ట్ ఇయర్ శ్రేయస్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి దశ తిరిగినట్టుగా అనిపించింది. అదే రికీ పాంటింగ్ ఇస్ వెరీ గుడ్ కోచ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్తో వీళ్ళు ఫైనల్కి వెళ్ళారు. అంతకుముందు 2014లో ఒకసారి ఫైనల్కి వెళ్ళారు. 2014 నుంచి లాస్ట్ ఇయర్ ఫైనల్కి వెళ్ళే వరకు మధ్యలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళని టీం ఇది. అంత దారుణమైన పర్ఫార్మెన్స్ వీళ్ళది. అలాగే అంతకుముందు కూడా 2014 ముందు కూడా 2008లో ఒక్కసారి మాత్రం సెమీఫైనల్ అయిన సెమీఫైనల్కి వెళ్ళారు, కానీ మిగతా సందర్భాల్లో గ్రూప్ స్టేజ్ దాటలేదు. సో 18 ఏళ్ళలో 3 సార్లు మాత్రమే వీళ్ళు గ్రూప్ స్టేజ్ దాటారు. కానీ ఈసారి డెఫినెట్గా ఒక టైటిల్ కంటెండర్గా ఉన్నారు వాళ్ళు. లాస్ట్ ఫైనల్ నేను చెప్పినట్టుగా జస్ట్ 6 runs తేడా ఓడిపోయారు ఆర్సీబీ చేతిలో. బట్ దే కేమ్ వెరీ క్లోజ్. వీళ్ళ షెడ్యూల్లో 31st మార్చ్ వీళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడతారు ముల్లాపూర్లో, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. తర్వాత 3rd ఏప్రిల్ రోజున సిఎస్కేతో చెపాక్లో చెన్నై వెళ్ళి ఆడతారు ఎవే మ్యాచ్. 6th మరొక ఎవే మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో కేకేఆర్తో ఆడతారు. ఏప్రిల్ 11th ఎస్ఆర్ఎస్తో మళ్ళీ హోమ్ మ్యాచ్ ముల్లాపూర్ చండీగఢ్లో ఆడతారు. సో అది డే మ్యాచ్, మిగతా 3 నైట్ మ్యాచెస్. ఇది వాళ్ళ షెడ్యూల్. సో 2 ఎవే మ్యాచెస్ 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. వీళ్ళ టీమ్ కాంపోజిషన్: బ్యాటర్స్ లెడ్ బై దర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ షారియా ఇస్ నో లెస్ దాన్ వైభవ్ సూర్యవంశీ లాగానే, అతనికంటే ఏజ్లో పెద్దవాడు, కానీ ఇది అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ప్లేయర్ ప్రియాన్ షారియా. పైలా అవినాష్ ఫ్రమ్ మన ఆంధ్రాకి చెందిన పైలా అవినాష్, వెరీ గుడ్ బ్యాట్స్మెన్, అతను కూడా ఉన్న టీంలో. నెహల్ వడేరా లాస్ట్ సీజన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఒకప్పుడు ముంబైకి ఆడిన నెహల్ వడేరా. తర్వాత హర్నూర్ సింగ్ పంజాబ్. ఈ టీంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పంజాబీ ప్లేయర్స్ని బాగా తీసుకు. పంజాబ్కి చెందిన హర్నూర్ సింగ్ ముస్టాక్ అలీలో బాగా ఆడాడు. తర్వాత హీ హ్యాడ్ సెంచరీ ఇన్ విజయ్ హజారే ఆల్సో, ఒక 90. సో ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ హర్నూర్ సింగ్. తర్వాత ఆల్రౌండర్స్ బోల్డ్ మంది ఉన్నారు. అజ్మతుల్లా ఉమర్జాయ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, లాస్ట్ టైం కూడా ఉన్నాడు. కూపర్ కానెల్ కొత్తగా తీసుకున్నారు. ఇతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. మార్కో యాన్సన్ ఆల్రెడీ చెప్పాను, గ్రేట్ ఫామ్లో ఉన్నాడు, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. చాలా ఇంప్రూవ్డ్ అండ్ మోస్ట్ ఎవాల్వ్డ్ ఆల్రౌండర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్, ఇతను కూడా ముంబైకి డొమెస్టిక్లో బాగా ఆడుతున్నాడు. అతను ఆల్రౌండర్, వెరీ గుడ్ ప్రాస్పెక్ట్. మిచెల్ ఓవెన్ కూడా మంచి హార్డ్ హిట్టింగ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇతను ఇంగ్లీష్ ప్లేస్లో వచ్చాడు. శశాంక్ సింగ్ ఇస్ వెరీ వెరీ గుడ్. మార్కస్ స్టాయినస్ అండ్ సూర్యాన్ షెడ్గే, ఇతను కూడా ముంబైకి చెందిన ఇంప్రెసివ్ ఆల్రౌండర్. వీళ్ళకి వికెట్ కీపర్లు ఇద్దరే ఉన్నారు, ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ విష్ణు వినోద్. ఇద్దరు అన్క్యాప్డ్ వికెట్ కీపర్స్ ఉన్నారు. క్యాప్డ్ వికెట్ కీపర్స్ ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ ఎవరు లేరు. తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ ఈజ్ దర్ మెయిన్ బౌలర్. యూజీ చాహల్, ప్రవీణ్ దుబేని మళ్ళీ వీళ్ళు ఆక్షన్లో తీసుకున్నారు. ప్రవీణ్ దుబే చాలా సంవత్సరాలుగా చాలా ఐపీఎల్ టీమ్స్లో ఉన్న లెగ్ స్పిన్నర్. బెన్ ద్వాషోస్ని కూడా తీసుకున్నారు వీళ్ళు. బ్యాకప్ ఫర్ మార్క్ యాన్సన్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. లాకీ ఫర్గ్యూసన్ కూడా ఉన్నాడు టీంలో. హర్ప్రీత్ బ్రార్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. విష్ణు నిషాద్ అనే కొత్త లెగ్ స్పిన్నర్ తీసుకున్నారు. ఇతను యూపీకి ఆడతాడు. యూపీ లీగ్లో ఆడాడు, యూపీకి ఏం ఆడలేదు.
యంగ్స్టర్, చాలా చిన్న ఏజ్, 20-21 సంవత్సరాలు. లెగ్ స్పిన్నర్ అంటే చహల్కి బ్యాకప్గా తీసుకున్నారు ఇతన్ని, ప్రవీణ్ దుబేని ఇతన్ని. ఇక మీకు విజయ్ కుమార్ ఉన్నాడు, యష్ ఠాకూర్. సో బౌల్ అంతా డెప్త్ ఉంది వీళ్ళకి బౌలింగ్లో కూడా. వీళ్ళ లైక్లీ 11లో ఎప్పటిలాగే ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ లాస్ట్ ఇయర్ సీజన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్ సిమ్రన్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 4లో ఇంగ్లీష్ ప్లేస్లో నేను మిచ్ ఓవెన్ అనుకుంటున్నాను, ఎందుకంటే అది బిగ్ హీటర్. కానలీ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్. కానలీ కంటే కూడా ఓవెన్ బెటర్ ఏమో అనుకుంటున్నాను. అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకంటే రికీ పాంటింగ్ తెలుసు వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనేది. సో ఇద్దరిలో ఒకరు ఆడే అవకాశం మనకు కనిపిస్తుంది. తర్వాత 5లో మీకు నెహాల్ వడేరా, 6లో మార్కస్ స్టాయినస్, 7లో శశాంక్ సింగ్, 8లో మార్కో యాన్సన్ కమింగ్ ఇన్ నెంబర్ 8. చాలా డెప్త్ ఉంటుంది బ్యాటింగ్లో. అండ్ 9లో హర్ప్రీత్ కూడా, ఈజ్ నో మగ్ విత్ ద బ్యాట్, అతను కూడా బ్యాటింగ్ బాగా చేయగలడు. 10లో అర్ష్దీప్ సింగ్, 11లో లోకీ ఫెర్గ్యూసన్, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి యుజీ చాహల్. సో చాలా ఇంప్రెసివ్ లుకింగ్ 11 కనిపిస్తుంది. లాస్ట్ టైం లాగానే ఓన్లీ మీకు ఇంగ్లీష్ ఎందుకు తీసుకోలేదంటే వీళ్ళు, అతను నేను 25%కే అవైలబుల్ ఉంటాను, మిగతా 70% అవైలబుల్ ఉండి పెళ్లి చేసుకున్నా అన్నాడు. సో అలాంటి ప్లేయర్ ఎందుకని వదిలేశారు. అలాగే వాళ్ళు మ్యాక్స్వెల్ కూడా వదిలేశారు. మ్యాక్స్వెల్ ప్లేస్లో కాన్నెల్లీని మరొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఇంకెవరు, సర్పంచ్ సాబ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సెమీఫైనల్లో ఒంటి చేత్తో ముంబైని ఓడించాడు. ముంబై వాజ్ లుకింగ్ వెరీ గుడ్, బట్ ముంబై మీద ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఫైనల్లో ఫెయిల్ అయ్యాడు, లేకపోతే అతను ఫెయిల్ కాకపోతే ఫైనల్ కూడా గెలిపించున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ అతను మళ్ళీ ఇండియన్ టీంలోకి రావాలి, T20 టీంలోకి రావాలి. దానికి ఇది ఒక లాంచ్ వెహికల్గా యూజ్ చేసుకున్నాడు. చాలా గ్యాప్ కూడా వచ్చింది, అతను ఫ్రెష్గా ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ఎలాంటి క్యాప్టెనో మనకు తెలుసు. శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్ తీసుకెళ్ళారు. ఢిల్లీ కూడా అంతవరకు పెద్దగా పర్ఫామ్ చేయని టీంని. కేకేఆర్ చాలా లాంగ్ గ్యాప్, గౌతమ్ గంభీర్ తర్వాత పడుతూ లేస్తున్న కేకేఆర్ని ఏకంగా టైటిల్ గెలిపించి పెట్టాడు. పంజాబ్కి వచ్చి రావడంతోనే చాలా అండర్ పర్ఫార్మింగ్ టీంని తన ఫస్ట్ సీజన్లోనే ఫైనల్ దాకా తీసుకెళ్ళి. సో కెప్టెన్గా అతని ఉన్న అద్భుతమైన రికార్డుతో పాటు బ్యాటింగ్లో కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడు అతను. సో ఇది అతనికి మళ్ళీ ఇండియన్ టీంలో రావడానికి ఒక మంచి అవకాశం. సో అతను ఈసారి వాచ్అవుట్ ఫర్ శ్రేయస్ అయ్యర్ చుట్టూ ఈ టీం పరిభ్రమిస్తుంది కాబట్టి హీఈస్ మై ఎక్స్పెక్టర్ ఫర్ దిస్ టీమ్. ఇలా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తీసుకుంటే ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి మీకు అక్కడ ప్రభ్ సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వడేరా, శశాంక్ సింగ్. బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కూడా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అర్ష్దీప్తో పాటు మీకు చహల్, హర్ప్రీత్ బ్రార్, ఇంకా మీకు వాళ్ళకున్న బౌలింగ్లో ఉన్న స్ట్రెంగ్త్. యష్ ఠాకూర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్, నాకు చాలా ఇష్టం. ఈ ఫార్మాట్లో మంచి వేరియేషన్స్ ఉండే బౌలర్. అండ్ విజయ్ కుమార్ లాస్ట్ సీజన్లో కూడా చూసాం. అతను ఈసారి మనం వరల్డ్ కప్లో ఎక్కువ చూసాం. ఆ వైడ్ యార్కర్స్ని విపరీతంగా యూజ్ చేసిన బౌలర్. వైడ్లు పడినా సరే వైడ్ యార్కర్ ఈజ్ ఏ గ్రేట్ వెపన్గా అతను ఒక డెవలప్ చేసుకున్న బౌలర్. సో వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రౌండర్స్ కూడా బోల్డ్ మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ఫారిన్ ఆల్రౌండర్స్ 5 ఉన్నారు. ఒమర్ జాయ్, కానలీ, మార్కో యాన్సన్, స్టాయినస్, మిచెల్ ఓవెన్. సో వీళ్ళకి ఫారిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇండియన్ ఆల్రౌండర్స్ లైక్ ముషీర్ ఖాన్, సూర్యాంశు షెట్గే, శశాంక్ సింగ్. సో వీళ్ళ టీంలో బోల్డ్ అంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారు. సో అది ఆ మల్టీ స్కిల్ ప్లేయర్స్ని తీసుకుంటాడు. రికీ పాంటింగ్ ఇస్ అ వెరీ గుడ్ కోచ్. సో ఆ టీమ్ సెలక్షన్లో మల్టీ స్కిల్ ప్లేయర్స్కి అతను పెద్దపీట వేస్తాడు. దాంతో ఏంటంటే వీళ్ళకి ఆప్షన్స్, బౌలింగ్లో ఆప్షన్స్ ఉంటాయి, బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. అలాగే బ్యాకప్స్ కూడా వీళ్ళకి చాలా బాగున్నాయి. కానీ నేను చెప్పినట్టుగా యష్ ఠాకూర్, విజయ్ కుమార్ లాంటి వాళ్ళని టీంలో మనం పెట్టే పరిస్థితి లేదు. అలాగే జేవియర్ బార్ట్లెట్ లాంటి ఒక బౌలర్ ఉన్నాడు. మనం లోకీ ఫర్గ్యూసన్ పెట్టాం 11లో, నాట్ జేవియర్ని పెట్టలేదు మనం. సో ఎందుకంటే జేవియర్ బార్ట్లెట్ ఈజ్ ఆల్సో చాయిస్. లోకీ ఫర్గ్యూసన్ ఫైనల్లో మన వాళ్ళు అతని మీద విరుచుకుపడ్డారు, కానీ ఇండియన్ టీం అప్పటివరకు హీ హ్యాడ్ ఏ గుడ్ టీమ్, గుడ్ అవుటింగ్ ద వరల్డ్ కప్ అండ్ హెస్ గాట్ పేస్. బార్ట్లెట్ కూడా మంచి బౌలర్. సో వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మంచి బ్యాకప్స్ ఉన్నాయి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. సో అది పరిస్థితి. తర్వాత నేను చెప్పిన మార్కో యాన్సన్ గ్రేట్ ఫామ్, అది కూడా ఈ టీంకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఆల్సో పెర్ఫామ్ వెల్ ఫర్ దట్. ఈసారి మరింత బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది.
అలాగే బౌలింగ్ అటాక్ కూడా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్. మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, తర్వాత మీకు యూజీ చహల్, హర్ప్రీత్ బ్రార్ అన్క్యాప్డ్ అయినా కూడా ప్రతి సీజన్ చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేసే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వీళ్ళకి ఉన్నాడు. అలాగే వాళ్ళకి స్టాయినస్ లాంటి బౌలర్ ఉన్నాడు, లోకి బార్ట్లెట్. సో బౌలింగ్లో కూడా దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇవి వాళ్ళ ప్లస్ పాయింట్. ఇంకా మైనస్ పాయింట్లు ఏంటంటే వాళ్ళిద్దరూ చాలా ఇంగ్లీష్ని మిస్ అవుతారు. ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ గుడ్ సీజన్, ప్లే స్పిన్ వెల్. ఇంగ్లీష్ కానీ మ్యాక్స్వెల్ అంటే బౌలర్గా బ్యాట్స్మెన్గా అతను ఆల్వేస్ కంట్రిబ్యూట్స్. పెద్ద గొప్ప ఫామ్లో ఉన్నాను నేను చెప్పను. కానీ తర్వాత వీళ్ళకి వికెట్ కీపర్లు ఇద్దరు, ప్రభ్ సిమ్రన్ ఆల్వేస్ బాగా పర్ఫామ్ చేస్తాడు. విష్ణు వినోద్ ఇంకొక క్యాప్డ్ వికెట్ కీపర్, ఎక్స్పీరియన్స్ కీపర్ లేకపోవడం అనేది చిన్న లోపంగానే కనిపిస్తుంది. ఇద్దరే కీపర్స్ ఉన్నారు, ప్రతి టీం ముగ్గురు ఉంటారు, వీళ్ళకి ఎందుకు ఇద్దరు ఉన్నారు. అన్క్యాప్ ప్లేయర్స్ ఎక్కువయ్యారేమో అనిపిస్తున్నారు. అన్క్యాప్ ప్లేయర్స్ కదా ఇప్పుడు ప్రియాన్స్ కానీ, ప్రభ్ సిమ్రన్, నెహల్ వడేరా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ అన్క్యాప్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏదో లోపం చెప్పాలి కాబట్టి చెప్పడం తప్పిస్తే స్పిన్లో కూడా వీళ్ళకి హర్ప్రీత్ చహల్కి మంచి బ్యాకప్స్ లేరేమో అని అనిపిస్తుంది. ఇద్దరు ప్రవీణ్ దూబే కానీ, విశాల్ నిషాద్ కానీ అన్ప్రూవెన్ కదా. సో అవి వీళ్ళకున్న కొన్ని లోపాలు. ఇంకా వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను. గేమ్ ప్లాన్లో నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను. అదేంటంటే టీం అంతా బాగుంది. వాళ్ళ కెప్టెన్ కోచ్కి మనం చెప్పే రికీ పాండింగ్ ఇస్ అన్ ఎక్సలెంట్ కోచ్. అతను టీమ్ సెలెక్షన్ కానీ ఇంతవరకు ఐపీఎల్లో అతను సక్సెస్ టేస్ట్ అంటే ట్రోఫీ గెలవలేదు, 2 సార్లు టీం ఫైనల్కి తీసుకెళ్ళాడు. బట్ కెప్టెన్గా కూడా ముంబైకి అతను ట్రోఫీ గెలిపించలేకపోయాడు. కానీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అతనికి తెలుసు, అతనికి టీం ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసు, టీం నుంచి ఎలా పర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలో తెలుసు, స్ట్రాటజీలో కానీ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ది టాప్ కోచెస్ అతను మన స్ట్రాటజీ చెప్పాల్సి ఉంది. ఒకే ఒక పాయింట్ నేను చెప్తానంటే లాస్ట్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క రన్ మాత్రం చేసి అవుతాడు. 191 వాజ్ దేర్ టార్గెట్. 1 రన్ చేసి ఆఫ్ ఆల్ ద పీపుల్ రొమారియా షెపర్డ్ లాంటి ఒక పార్ట్ టైమర్ బౌలింగ్లో ఇనాక్యులస్ డెలివరీ, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని కట్ చేసే ప్రయత్నంలో ఒక సాఫ్ట్ డిస్మిస్సల్ కొట్టాడు. అలా ఆడకూడదు. అతను స్ట్రైక్ రేట్ కోసం చూడు. లాస్ట్ ఇయర్ స్ట్రైక్ రేట్ ఇస్ వెరీ గుడ్, 180 అంత స్ట్రైక్ రేట్. అతను స్ట్రైక్ రేట్ కాదు, ఈ టీంలో అంత మంచి ఫైర్ పవర్ ఉంది. ప్రియామ్ షారియా ఇస్ ఎ వండర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది బాల్. ప్రభ్ సిమ్రన్ కూడా అగ్రెసివ్గా ఆడతాడు. మీకు స్టాయినస్ ఉన్నాడు, శశాంక్ సింగ్ ఉన్నాడు, మిచోవన్ ఆడితే మిచోవన్ ఉన్నాడు, నెహల్ వడేరా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దే గో ఫర్ దేర్ షాట్స్. హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడతారు. ఈ టీంలో శ్రేయస్ అయ్యర్ చేయాల్సిందంటే ఈ షుడ్ బి ది గ్లూ. విరాట్ కోహ్లీ లాగా ఆడాలి. అతను ఒక ఎండ్లో ఉండాలి. అతను స్పిన్ బాగా ఆడతాడు. అతను లూజ్ బాల్ దొరికితే బ్రహ్మాండంగా స్ట్రైట్ సిక్స్లు కొడతాడు. అతనికి ఆ ఎబిలిటీ ఉంది. హీ కెన్ ప్లే ఆల్రౌండ్ షాట్స్ ఉన్నాయి అతనికి. అతను విరాట్ కోహ్లీ లాగా ఆడాలి. సింగిల్స్ టూస్ తీస్తూ ఒక ఎండ్లో అతను ఉండి మిగతా హిట్టర్స్ని అతను కానీ, నేను అదే చెప్తాను ఎగ్జాంపుల్ మీకు, ఫైనల్లో అతను కనుక ఉంటే ఒక 20 రన్స్ చేసిన 6 రన్స్ తేడాతో ఓడిపోయారు ఫైనల్లో. శ్రేయస్ అయ్యర్ అంత చీప్గా అవుట్ అవ్వకుండా ఉంటే ఫైనల్ గెలిచి ఉండేవారు. శ్రేయస్ అయ్యర్ షుడ్ పుట్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. ఈ ఫార్మాట్లో హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడతాను నేను ఒప్పుకుంటాను. కానీ అయ్యర్ ఒక్కడు విరాట్ కోహ్లీ స్టైల్. విరాట్ కోహ్లీ మీరు ఎగ్జాంపుల్ చూడండి, అదే ఫైనల్లో విరాట్ కోహ్లీ 43 రన్స్ ఎంతో చేశాడు ఫైనల్లో, 122 ఎంత స్ట్రైక్ రేట్. బట్ దట్ వాజ్ ఎనఫ్. ఎందుకంటే తర్వాత జితేష్ శర్మ లాంటి వాళ్ళు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. మిగతా వాళ్ళు లిటిల్ క్యామియోస్ ఆడారు. వాళ్ళకి 190 స్కోర్ వచ్చింది. విరాట్ కోహ్లీ అంత అనుకూలం కాని పిచ్ పైన విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ 43 విత్ 122 స్ట్రైక్ రేట్. దట్ హెల్ప్ ది టీమ్ టు గెట్ ద 190. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను కదా, ఒక్కరు బాగా ఒక 40-50 చేస్తారు ఈ T20 ఫార్మాట్. మిగతా వాళ్ళు 20s 30s కాంట్రిబ్యూట్ చేస్తే విల్ గెట్ 180 190 200 స్కోర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ గురించి అన్నీ ఆలోచించకుండా విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే ఈ టీంకి, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బిగ్ హిటర్స్ ఉన్నారు. అదొక్కటే వీళ్ళకి చెప్పబోయే గేమ్ ప్లాన్. ఇంకా ప్రెడిక్షన్ ఇస్ క్వైట్ సింపుల్. దిస్ టైమ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఈసారి అవకాశం అదే టీంని, అదే కోర్ని అలాగే రిటైన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశారు. యంగ్స్టర్స్ బ్లెండ్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు అదే టీంతో మంచి కెప్టెన్ మంచి కోచ్ ఉన్నారు కాబట్టి ఈసారి కూడా వీళ్ళు ప్లేఆఫ్స్ ఖచ్చితంగా వెళ్తారు నాకు నమ్మకం ఉంది. చెప్పలేం ఫైనల్ తర్వాత ఎలా ప్లేఆఫ్స్ తర్వాత, ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఏది మా రిజల్ట్స్ ముందుగా చెప్పలేం. కానీ ఈసారి టైటిల్ కంటెండర్స్గా ఉండే పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఈ ఇయర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.